టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి పీరియాడికల్ నేపథ్యంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్పై జోనర్ లో సినిమానైతే తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ 4 సినిమాపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అయితే నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కింగ్డమ్ జూలై 31వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో నిర్మాత నాగవంశీ నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూలు ఇచ్చి సందడి చేస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకున్నారు. అయితే కింగ్డమ్ 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఇప్పటికే నాగవంశీ ఆ విషయాన్ని అనౌన్స్ చేశారు. తాజాగా ఆ విషయంపై రెస్పాండ్ కూడా అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో కింగ్డమ్ ను 2 పార్టులుగా చూడాలా లేక సీక్వెల్ గా చూడాలా అని హోస్ట్ అడగ్గా ఇప్పుడు నాగవంశీ అసలేం లేదు, కింగ్డమ్ లానే చూడాలి అని అన్నారు. సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ఆడియన్స్ కు నచ్చితే వెంటనే సీక్వెల్ చేస్తామని తెలిపారు. కథ రెడీగా ఉందని చెప్పారు. స్క్రీన్ ప్లే కూడా సిద్ధమైందని పేర్కొన్నారు. అందుకే సీక్వెల్ లో ఏముంటుంది, కనెక్షన్ ఏంటనేది తర్వాత చూసుకుందాం, ముందు సినిమాను కింగ్డమ్ లానే చూడండి అని అన్నారు. ప్రాపర్ గా కథ ఎండ్ అవుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల జర్నీలో ఒక ఫీలింగ్ ఉంటుందని, సినిమా ప్రమోషన్ సహా అన్ని చూసిన తర్వాత పాజిటివ్ వైబ్స్ వచ్చాయని తెలిపారు. సినిమా ఎంత బాగున్నా మార్నింగ్ షో వరకు భయపడతానని చెప్పారు. నిద్ర కూడా పట్టదని అన్నారు. మ్యాజిక్ జరుగుతున్నట్లుగా అనిపిస్తుందని చెప్పారు.